ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పొత్తుల లొల్లి మళ్లీ తెరపైకి వచ్చింది. హైదరాబాద్ వేదికగా పొత్తు పొడిచింది. ఈ భేటీతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనాని తెరచాటు బంధానికి ముసుగు తొలగినట్లయింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి కృష్ణమేడ మరిన్ని వివరాలు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో అయితే పొత్తులు ఎవరెవరితో ఉంటాయి, పొత్తులు తెలుగుదేశం పార్టీ జనసేన మధ్యలో పొత్తు ఉంటుందా అనే ఊహాగానాలన్నీ కూడా నిన్నటి వరకు కూడా ఒక పెద్ద ఎత్తున అయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సర్కిల్లో అయితే అనేక రకాల ఊహాగానాలు అయితే కొనసాగాయి. కానీ నిన్న చూసుకున్నట్లయితే చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత మాత్రం ఒక్కసారిగా రాజకీయ సర్కిల్లో అయితే పొత్తులు అన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెడుతూ ఏదైతే మొన్నటి వరకు కూడా ఉన్నటువంటి తెరచాటు రాజకీయాలన్నీ కూడా ఒక్కసారిగా పటాపంచలు చేస్తూ రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో ఖరారైందని చెప్పేసి నిన్నైతే ఒక స్పష్టమైన సంకేతాలు అయితే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే మనం చూసాం. ఏదైతే అధికార పక్షము నిత్యము నిరంతరము జనసేనని ఎండగడుతూ వచ్చింది రాజకీయంగా, చంద్రబాబు నాయుడుతో అంటకాగుతున్నాడు, చంద్రబాబు నాయుడిని పల్లకి మోస్తానికే పవన్ కళ్యాణ్ కాపులందరినీ తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెడుతున్నాడు అని చెప్పేసి మొన్నటి వరకు విమర్శించినటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నిటిని ఏదైతే విమర్శలు అన్నింటినీ కూడా నిన్నటి వరకు కూడా జనసేన తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేసింది. చాలా హాట్గా నడిచినటువంటి రాజకీయాలన్నీ కూడా ఒక్కసారిగా పొత్తుల విషయంలో చూసుకున్నట్లయితే పొత్తు పొడిచింది అని చెప్పాలి తెలుగుదేశం పార్టీకి జనసేనకి. కానీ ఈ యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల మొత్తాన్ని చూసుకుంటే 175తో 175 పోటీ చేస్తాం, సింగిల్గా గెలుస్తాము, 175కి మేమే గెలుచుకుంటాం, మమ్మల్ని సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని గట్టెక్కేస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఇప్పటివరకు అయితే ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పేసి ఇప్పటివరకు ఎక్కడా స్పష్టత చెప్పినాక దాఖలాలు లేవు. అలాగే బీజేపీతో ఉన్నాము, బీజేపీతో తప్ప ఎవరితో వెళ్ళట్లేదు అని చెప్పేసినటువంటి జనసేన అధినేత కూడా నిన్నటితో అయితే ఒక్కసారిగా అయితే బీజేపీకి తెగదెంపులు చేసుకొని తెలుగుదేశం పార్టీతో జతకట్టడానికైతే సరికొత్త రాజకీయ వ్యూహాలకు అయితే తెరలిపారని చెప్పాలి. ఏదేమైనప్పటికీ మొన్న జరిగినటువంటి విశాఖపట్నంలో చూసుకున్న ప్రధానమంత్రి మోడీ పవన్ కళ్యాణ్తో మాట్లాడినది ఒక్కసారిగా రాజకీయంగా స్తబ్దత నెలకొంది జనసేనలో. ఏదైతే బీజేపీతోనే తను ఉన్నాను అనే ఒక సంకేతాలను తెచ్చారు. కానీ ఒక్కసారిగా చూసుకుంటున్నది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 1 ఏదైతే తీసుకొచ్చారో దీన్ని ఒక ఆసరాగా చేసుకొని మళ్ళీ జనసేన చంద్రబాబు నాయుడు టీడీపీతో జతకట్టి ఒక వేదిక మీదకి వచ్చి ఇద్దరు కలిసి అయితే ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో అయితే స్పష్టంగా అయితే మనకు ఒకటి అర్థమవుతుంది, రాబోయే రోజుల్లో 2024 ఎన్నికల్లో అయితే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేయబోతున్నారు. కానీ ఎవరెవరికి ఎన్ని సీట్లు ఇస్తారు, ఎక్కడెక్కడ సీట్లు ఇస్తారు అన్నది మాత్రం ఒకంత ఇప్పటికే అయితే ఒక ఖరారైనట్లయితే మనకు తెలిపిస్తుంది. కానీ ఈ లోపు బీజేపీ వారైతే ఒకటే చెప్తున్నారు, మాతోనే ఉంది జనసేన, తెలుగుదేశం పార్టీకి బద్ధ శత్రువు, తెలుగుదేశం పార్టీతో వెళ్ళటానికి వీల్లేదని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. బీజేపీని కూడా తెలుగుదేశం పార్టీ వైపు నడిపిస్తారా, లేకపోతే బీజేపీకి కటిప్ చెప్పి తెలుగుదేశం పార్టీతో జతకడతారా అనేక మరికొద్ది రోజుల్లో తేలాల్సినట్టుంది. ఇది తాజా పరిస్థితి. విజయవాడ నుంచి వీడియో జర్నలిస్టు వలితో కృష్ణమేడ, విజయవాడ నుంచి.